హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్కీ. వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీ అయినా ఎంతో సింపుల్గా అయిపోయే చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. బ్యాచిలర్స్ అయినా వంట రాని వారైనా సరే ఈజీగా చేసేస్తారు. మరి ఇంత టేస్టీ సింపుల్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా అయితే బాగా వాష్ చేసుకున్న చికెన్ తీసుకొని దాంట్లో పసుపు సాల్ట్ వేసి బాగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 3 ఆనియన్స్ వేసుకొని దాంట్లోనే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకోండి. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 లవంగాలు, 2 ఆలుకలు, చిన్న దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు కూడా వేసి అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి. అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకున్నాక ఆనియన్స్ బాగా మగ్గిపోయి అనగానే దీంట్లో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. వేయించుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ టమాటోస్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి. పసుపు సాల్ట్ వేసుకున్నాం కదండి, అందుకే టమాటో త్వరగా మగ్గిపోతుంది. మీరు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటా చూసుకుంటుంటే సాఫ్ట్గా అయిపోతుంది టమాటో. చూసారా, మూత తీసి చూస్తే ఎంత సాఫ్ట్ అయిపోయిందో. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకున్నాక ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ అంతా బాగా కలిసేటట్టు అంతా కలిపేసుకుందాం. ఇదంతా బాగా కలిసేటట్టు కలిపేసుకున్నాక మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా వదిలేసామంటే చికెన్తో వచ్చిన వాటరే అంత ముక్క సాఫ్ట్గా ఉడికిపోయేలా చేస్తుందండి. చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. చూడండి, ముక్కని ఇలా తుంచితే ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. ఇప్పుడు బాగా అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసుకోండి. ఈ స్పైసెస్ అన్నీ శుభ్రంగా అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోండి. అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకున్నాక ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారా, స్పైసెస్ అన్నీ ముక్కకు బాగా పట్టుకున్నాయి కదా. ఇప్పుడు దీంట్లోనే 1 కప్ వాటర్ వేసి అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకున్నాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే చూసారా ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ. సాల్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఎవరైనా ట్రై చేయొచ్చు. బ్యాచిలర్స్ అయినా వంట రాని వారైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చు. అంత టేస్టీగా కూడా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇలాంటి సింపుల్ టేస్టీ కర్రీస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. నన్ను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.